గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూలై నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో గోచారం చూస్తే రవి జూలై 16వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉంటాడు. తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెలంతా కూడా వృషభ రాశిలో ఉంటాడు. బుధుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. గురుడు ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. శుక్రుడు ఈ నెల జూలై 4వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తాడు. శని నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది. మీకు కష్టపడిన దానికి ప్రతిఫలం పొందుతారు. బంధువుల యొక్క సహకారం లభించడం, శుభకార్యాల్లో పాల్గొనడంతో పాటుగా మీరు ఇప్పటిదాకా కష్టపడిన దానికి ఆశించిన దానికన్నా చక్కని పురోగతి అయితే కనపడుతోంది. వ్యాపారాల్లో చక్కని లాభాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే దుబారా ఖర్చులు తగ్గించుకోవడము, అప్పులు తీర్చగలగడము, కొత్త రుణాలు మంజూరు అవడాలు, బ్యాంకు లావాదేవీలు సరిగ్గా సాగడాలతో పాటుగా ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మిషన్ లాంటివి కానీ లేకపోతే సెల్ ఫోన్లు కానీ లేదా వాహనాలు మార్చడం కానీ కొత్త వాహనాలు కొనడం కానీ విద్యుత్ వాహనాలు కొనడం కానీ ఇవన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తున్నాయి ఈ నెలలో. వ్యాపారాల కోసం కానీ గృహాలు కట్టడం కోసం కానీ గృహాలు కొనడం కోసం కానీ భూములు కొనడం కోసం కానీ అలా వాటి కోసం చేసే ఏవైతే రుణాలు ఉన్నాయో అవి మీకు బాగా కలిసి వస్తున్నాయి కాబట్టి వాటి కోసం అప్పులైతే తీసుకోవచ్చు. బ్యాంకు లోన్లు కూడా మంజూరు అవుతాయి వీటికి సంబంధించి. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు ఉన్నాయి. అంటే శాశ్వత ఉద్యోగాలు రాకపోయినా ఖాళీగా ఉండకుండా చేసే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి రికమెండేషన్ల ద్వారా ప్రమోషన్లు కనపడుతున్నాయి. అంటే ఉత్తిగా ప్రమోషన్లు కనపడలేదు. ఎవరైనా రికమెండేషన్ చేస్తే మాత్రం ప్రమోషన్లు కానీ మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్లు కానీ ఉంటాయని చెప్పొచ్చు. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. ఉద్యోగంలో మార్పులు అంటే వేరే కంపెనీలు మారాలనుకున్నా అనుకూలంగా ఉంది. జీతాలు పెరుగుతాయని చెప్పొచ్చు. చాలా కాలంగా పెద్ద పెద్ద వివాదాలు ఇరుక్కున్న వాళ్ళకి, సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఈ నెలలో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ప్రేమించిన వాళ్ళతో శారీరకంగా కలవడంతో పాటుగా శారీరక భోగాలు అనుభవించే అవకాశాలు కనపడుతున్నాయి. భూముల్లో కానీ గృహాలలో కానీ బంగారంలో కానీ ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ పెట్టే పెట్టుబడులు వృద్ధవుతాయి. షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కారం చేసుకోగలుగుతారు. అన్నదమ్ములతోటి అక్క చెల్లెళ్ళతోటి అన్యోన్యత ఏర్పడడం, వివాదాలు పరిష్కారం అవడం కనపడుతుంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడడం, ఆర్థికంగా డబ్బులు బాగా సంపాదించగలగడం, కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయగలగడం, అక్కడ ఉద్యోగ ప్రాప్తితో పాటుగా గృహయోగం కూడా కనపడుతుంది. కుటుంబంతో కలిపి మంచి ప్రయాణాలు చేయడం కానీ, బిందు విరోధాలు పాల్గొనడం కానీ, విహారయాత్ర చేయడం కానీ, తీర్థయాత్ర చేయడం కానీ చేసే అవకాశాలు ఈ నెలలో బాగా కనపడుతున్నాయి. అలాగే ఎవరికైతే వివాహం కాలేదో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నట్లయితే కనుక ఎవరిని పెళ్లి చేసుకోవాలో ఈ నెలలో ఆ కన్ఫ్యూజ్ అంతా తీరి మంచి వ్యక్తులతో వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వివాహాలు జరగాలన్నా జీవితంలో ఏ పెద్ద పెద్ద ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా జాతకం చాలా ముఖ్యం. ఎందుకంటే జాతకంలో లగ్నం ఏమిటి, ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు నడుస్తున్నాయో తెలుస్తుంది. ఆ దశలు యోగిస్తున్నాయో లేదా తెలుస్తుంది. దాన్ని బట్టి ఏదైనా తేడాగా ఉంటే మనం వాటికి జపాలు అవి చేయించుకుంటే చాలా బ్రహ్మాండంగా మీకు యోగిస్తుంది. కాబట్టి ఒకసారి జాతకం చూపించుకోండి. మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూసి చెప్తాం. తద్వారా ఏదైనా దోషాలని పరిహారాలు అవి చేసుకుంటే మీకు బ్రహ్మాండంగా అనుకున్న పనులన్నీ తొందరగా జరుగుతాయి. అది వివాహం కావచ్చు, ఉద్యోగం, సంతానం, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు ఏవైనా సరే పర్సనల్ జాతకంలో ఉండే గ్రహాలు బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ జాతకం చూపించుకోవాల్సిందిగా ఒకసారి చెబుతూ ఇక వివాహం విషయంలో కూడా గట్టిగా ప్రయత్నం చేస్తే అవుతుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతాన యోగ్యత ఉంది. నార్మల్ డెలివరీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే ఎవరైతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారో, మెడిసిన్స్ వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటిదాకా మిస్క్యారేజ్ అవుతున్న వాళ్ళకు కూడా సంతానం కలిగే అవకాశం కనపడుతుంది. అలాగే ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గడంతో పాటుగా మీరు ఏదైనా వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే కనుక మీ ఇంట్లో చెప్తే ఒప్పుకుంటారో పెళ్లిళ్ళు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి. విడిపోయిన ప్రేమికులు కూడా కలుస్తారు. అనుమానపు ఆలోచనలు తగ్గుతాయి. ఆదర్శవంతంగా జీవించాలనుకుంటారు. రాజకీయ నాయకులకి ఉన్నత స్థాయి పదవులు పొందే అవకాశాలు, రాజకీయ చతురత కనపడుతుందని చెప్పొచ్చు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కూడా కొత్తగా ఆలోచించడంతో పాటుగా గొప్ప గొప్ప ప్రాజెక్టులు చేపడతారని చెప్పచ్చు. బాగా కష్టపడతారు. శారీరకపరమైనటువంటి సౌందర్యం కోసం తాపత్రయపడతారు. మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. గొప్ప వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పచ్చు. సమాజంలో కీర్తి, గౌరవ మర్యాదలు బాగా పెరగబోతున్నాయి. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తారు. మీరు అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారని చెప్పచ్చు. అలాగే సుఖాన్ని, భోగాన్ని అనుభవించడం, ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలవడం, కోరుకున్న వస్తువులు కొనుగోలు చేసుకోగలగడం కనపడుతుంది.
అయితే సొంతంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాల వల్ల లాభం ఉంది తప్ప ఇతరులు ఇచ్చే సలహాలు స్వీకరించినట్లయితే ఇబ్బంది పడతారు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చెప్తే నమ్మకండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం బయట వాళ్ళ యొక్క విషయాలు మాత్రం నమ్మకండి. మీరు ఎక్కువగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. అలాగే విద్యార్థులు కూడా మీలో టాలెంట్ ఉన్నా సరే దాన్ని సరిగ్గా చదువు మీద పెట్టేయడానికి ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుంది. విద్యార్థులకి తల్లిదండ్రులతో బాగా రిలేషన్ ఏర్పడబోతోంది. చదవాలన్న ఒక కృషి పెరుగుతుందని చెప్పచ్చు, పట్టుదల పెరుగుతుంది. స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అలాగే ప్రయోగాలు బాగా చేయగలుగుతారు. మీరు అనుకున్న లక్ష్యాలు బాగా సాధించుకోగలుగుతారు. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అందుకని ఆరోగ్యం కోసం మీరు చేయవలసిన పెద్ద మార్పు ఏంటంటే జీవన విధానం మార్చుకోండి. రాత్రి ఫోన్లు చూడకండి. రాత్రి తొందరగా పడుకోండి. నిద్ర చాలా ముఖ్యం. అలాగే పొద్దునే లేవడం, శారీరక వ్యాయామం ఖచ్చితంగా ఒక అరగంట చేయడం, అలాగే కాస్త దేవుడి దగ్గర పూజ చేసుకోవడం, మెడిటేషన్ చేసుకోవడం, సమయానికి తినడం చాలా ముఖ్యం. ఇలా చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీకు ఆరోగ్యం బాగుపడుతుంది. ఎటువంటి శస్త్రచికిత్సలు పడవు. లేదంటే కనుక ఎక్కువగా ఈ వ్యసన పనులకి శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి. మద్యపానం సేవించే వాళ్ళకి, ధూమపానం సేవించే వాళ్ళకి కూడా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు, అసలు జంక్ ఫుడ్లు అసలు తినకండి. డ్రింకులు అవి తాకండి. వాటి వల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి. మీకు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆరోగ్య విషయంలో ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి ఈ నెలలో. వాహన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. అయితే ఎంతటి కష్టానైనా తట్టుకోగలుగుతారని చెప్పచ్చు. అందరితోటి బాగా అందంగా మాట్లాడగలిగి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అయితే కొంచెం మీలో ఏంటంటే తెలియనటువంటి ఒక లోన్లీనెస్, అంటే ఒంటరితనాన్ని కోరుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ పని చేసుకునేటప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకున్నట్లయితే మీకు అన్ని పనులు తొందరగా పూర్తవుతాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం ఏర్పడుతుంది. గొడవలు తగ్గుతాయి. ఇతరులకి సహకారం చేయగలుగుతారు. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి. అందరితోటి కూడా మిత్రత్వాన్ని కలిగి ఉంటారని చెప్పచ్చు. కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేస్తే సక్సెస్ అవుతారు. గృహం కట్టాలనుకున్నా, కొనాలనుకున్న అనుకూలతలు కనపడుతూ ఉన్నాయి. స్థలాలు, పొలాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే భూముల యందు ఆసక్తి, వ్యవసాయం యందు ఆసక్తి బాగా పెరుగుతుంది. మిద్దె తోట వ్యవసాయం కానీ, పంటలు పండించడానికి కానీ, పశువులు పెంచడానికి అయితే కానీ ఎక్కువగా అవకాశాలు కనపడుతున్నాయి. పాల డైరీ ఉత్పత్తుల వల్ల కూడా లాభాలు కనపడతాయి మీకు. సంఘంలో విశేష కీర్తి, గౌరవమర్యాదలు బాగా లభిస్తున్నాయి. ఉద్యోగ కార్యాలయాల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఆఫీసులో పేరు తెచ్చుకోగలుగుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల నుంచి బయటపడగలిగి రుణాలు తీర్చగలుగుతారు. డబ్బు సంపాదన పెరుగుతుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లాభాలు కనపడుతున్నాయి. ఎక్కువ డబ్బు సంపాదించడానికి తాపత్రయపడతారు. ఎలాంటి సమస్య నుంచి అయినా బయటపడగలుగుతారు. చిన్న పరిశ్రమలు పెట్టేవారికి, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు పెట్టేవారికి లోన్లు రావడమే కాదు, పర్మిషన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల ద్వారా డబ్బు బాగా సంపాదించుకోగలుగుతారు. అలాగే వాహనం కొనడం కానీ, వాహనం మార్చడం కానీ కలిసి వస్తుంది. చెడిపోయినటువంటి వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు రిపేర్లు చేయించుకున్నట్లయితే కనుక కలిసి వస్తుంది. అలాగే భౌతికపరమైన ఆనందానికి, శారీరక సుఖానికి, భోగానికి, తినడానికి, తిరగడానికి, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడానికి, విందు వినోదానికి, విహారయాత్రలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఈ నెలలో కనపడుతున్నాయి. కానీ దాంట్లో ఆనందాన్ని వెతుక్కోగలుగుతారు. ప్రేమించినటువంటి వ్యక్తులతో సంతోషంగా కాలం గడపడం, మనసులో ఉండే ప్రేమ పంచుకోవడం, కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే ఈ నెలలో అవకాశాలు కూడా కనపడుతున్నాయని చెప్పచ్చు. చాలా రకాల సమస్యలు ధైర్యంగా ఎదుర్కొని పోరాడి నెగ్గగలుగుతారని చెప్పచ్చు. శారీరక సౌందర్యం కొరకు కృషి చేస్తారు. స్నేహితుల వల్ల ధనప్రాప్తి కూడా కనపడుతుంది. ప్రజలతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. అయితే వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టినట్లయితే ఈ నెలలో ఆదాయం చాలా బ్రహ్మాండంగా మీకు డబ్బులు మిగులుతాయి. కుటుంబంలో పెద్దల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ ఆరోగ్యం బాగోక డబ్బులు ఖర్చు అవుతున్నాయి. మీకు కుటుంబ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. అయితే మీ జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా అందరికీ కలిసి వస్తుంది. అలాగే రోడ్లు, అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. అలాగే పిల్లల విషయంలో కూడా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మీరు పట్టించుకోగలుగుతారు. పిల్లల్ని బాధ్యతగా పెంచగలుగుతారు. వాళ్ళకి సంస్కారాన్ని నేర్పగలిగే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకి పంట లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి కొత్త విషయాలు తెలుసుకున్న వ్యాపారంలో సక్సెస్ని అయితే సాధించుకోగలుగుతారు. కానీ అంతర్గత శత్రువులు, నరదిష్టి బాగా ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. మీరు సంపాదించిన డబ్బులు వృధాగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. వ్యసనాల జోలికి వెళ్ళకండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త, ప్రమాదాలు ఉన్నాయి. విద్యార్థులకు మాత్రం కంప్యూటర్ కోర్సుల పట్ల రాణింపు కనపడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల రాణింపు కనపడుతోంది. చదువులో ఉత్తీర్ణత, విద్యాప్రాప్తి కనపడుతోంది. అలాగే విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ప్రముఖులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పచ్చు. ఉద్యోగంలో సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. అలాగే అధికారులు బాగా మెచ్చుకోగలుగుతారు. చాలా రకాల సమస్యలు తెలివితేటలతో బయటపడగలుగుతారు ఉద్యోగస్తులు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు మీకు రాబోతున్నాయి. స్త్రీలకు కూడా అనుకూలంగా కనపడుతోంది. ఉత్సాహంగా ఉంటారు. దేవతారాధన చేస్తారు. భర్తతో సంతోషంగా ఉంటారు. అలాగే ఉద్యోగం చేసే చోట మంచి అభివృద్ధి కనపడుతుంది. వ్యాపారస్తులు కూడా ప్రణాళికాబద్ధంగా వ్యాపారాలు చేయడం ద్వారా లాభాలు పొందగలుగుతారు. వడ్డీ తాకట్టు వ్యాపారస్తుల లాభాలు, అన్ని రంగాల వ్యాపారస్తులకు కూడా ఆచితూచి వ్యవహరించినట్లయితే నష్టాలు భర్తీ లాభాలు పొందగలుగుతారు. ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్న తర్వాత మీరు పనిలో నిమగ్నమవుతున్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ
అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడం, లేదా కోర్టు సమస్యలు వాటితో ఇబ్బంది పడుతూ ఉన్నా, శత్రువులు పెరిగిపోతున్నా, లేకపోతే ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు వచ్చినా కూడా అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటిలో ఏ యంత్రం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.